ఇండియాలో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ బంగాళాఖాతం ఒడ్డున ఉంది. అమెరికాలో కెనడీ స్పేస్ సెంటర్ అట్లాంటిక్ మహాసముద్రం పక్కనే ఉంది. అసలు రాకెట్లను సముద్ర తీరంలో ఎందుకు లాంచ్ చేస్తారు? రాకెట్లను సముద్ర తీరంలో లాంచ్ చేయడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, సేఫ్టీ. లాంచ్ చేసినప్పుడు ఏదైనా లాక్ ఉంటే రాకెట్ పేలిపోవచ్చు లేదా కూలిపోవచ్చు. అప్పుడు దాని పార్ట్స్ భూమిపై పడితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అదే సముద్రంలో పడితే ఆస్తి లేదా ప్రాణ నష్టం ఉండదు. సెకండ్ వన్, ఎర్త్ రొటేషన్. భూమి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు తన చుట్టూ తాను తిరుగుతుంది. ఈక్వినాక్స్ దగ్గర ఈ రొటేషన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1670 km/h ఉంటుంది. రాకెట్ ను ఈస్ట్ డైరెక్షన్ లో లాంచ్ చేస్తే ఎర్త్ రొటేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల రాకెట్ కు ఎక్స్ట్రా స్పీడ్ లభిస్తుంది. దీనివల్ల ఫ్యూయల్ ఆదా అవుతుంది. రాకెట్ ఎక్కువ వెయిట్ ని మోసుకెళ్ళగలుగుతుంది. అంతేకాక సముద్రం దగ్గర లాంచ్ చేయడం వల్ల రాకెట్ బూస్టర్స్ విడిపోయినప్పుడు అవి సముద్రంలో పడతాయి. భూమిపై జనావాసాలకు ఎలాంటి హాని కలగదు. ఈ రెండు కారణాల వల్ల రాకెట్లను సముద్ర తీరంలో లాంచ్ చేస్తారు.